ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అయితే మనకు ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో దీని వ్యాలిడిటీ వచ్చేసి మీకు 3 months వరకు అయితే ఉంటుంది. కాకపోతే మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి 40 రోజులలో మీకు మొత్తంగా మీకు అవగాహన అయితే వస్తుందన్నమాట. ఈ 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు తొందరగా కోర్స్ అయితే తీసుకోండి. ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి 6వ డేటు, జనవరి 6, జనవరి 7 ఈ 2 రోజులు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అయితే ఉంటుంది. తర్వాత మీకు ప్రైజ్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోండి. అయితే ప్రజెంట్ మీకు ఈ వీడియోలో ఈ యొక్క టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఏ విధంగా బై చేయాలనో మీకు క్లియర్ కట్ అయితే చెప్తాను. చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు, బ్రో ఏ విధంగా కోర్సు తీసుకోవాలి అని చెప్పేసి. వాళ్ళందరి కోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియోని జాగ్రత్తగా చూడండి. సో కోర్సుని ఏ విధంగా బై చేయాల్సి ఉంటుందనే దాని గురించి మీకు క్లియర్ కట్ అయితే చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే ముందుగా మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. మీ మొబైల్లో మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ లో జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి టైప్ చేశారంటే ఈ రకంగా మన అప్లికేషన్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసారు కదా, ఈ రకంగా మన అప్లికేషన్ అయితే వస్తుంది. ఈ అప్లికేషన్ మీరు ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ అయితే చేయండి. మన లోగో చూడండి, ఇక్కడ ఈ రకంగా లోగో ఉంటుంది. ఇదే మన అప్లికేషన్ అన్నమాట. సో ఓపెన్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ చేసి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబరు అదే విధంగా మీ నేమ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ ఎస్ఎస్సి జీడీ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి పైన కనిపిస్తుంది. ఒకవేళ అలా కనిపించకపోతే కనుక మీకు కింద స్టోర్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ స్టోర్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే టోటల్ గా మన అప్లికేషన్ లో ఏమేమి కంటెంట్ ఉందని చెప్పేసి మొత్తం మీరు ఇక్కడ చూసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఆర్పిఎఫ్ కి ప్రిపేర్ అయినా ఆర్పిఎఫ్ కోర్స్ కానివ్వండి, అదేవిధంగా సీజీఎల్ కి ప్రిపేర్ అయినా, ఇట్లా మీరు దేనికి ప్రిపేర్ అయినా దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే మీరు ఇక్కడ తీసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి జీడీ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది చూసారా. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది. పక్కన మీకు కంటెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఆ కంటెంట్ మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క టైం టేబుల్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఈ టైం టేబుల్ ప్రోగ్రామ్ మీరు చూసుకోవచ్చు. 6వ డేట్ నాడు, 7వ డేట్ నాడు, 8వ డేట్ నాడు, ఈ రకంగా ఏ రోజు నాడు మీకు ఏ సబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పేసి మీరు ఇక్కడ చూసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కోర్సు తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కింద మీకు బై ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూసారా. ఈ బై ఆప్షన్ మీద బై నౌ మీద క్లిక్ అయితే చేయండి. బై నౌ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు పేమెంట్ కి సంబంధించినటువంటి పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ యొక్క పేమెంట్ కి సంబంధించినటువంటి పోర్టల్ చూసుకున్నట్లయితే మీరు దేని నుంచి పేమెంట్ చేస్తారు, ఫోన్ పే నుంచా, గూగుల్ పే నుంచా, పేటిఎం నుంచా. ఒకవేళ ఫోన్ పే నుంచి అనుకుంటే కనుక ఇక్కడ పైన మీకు ఫోన్ పే కనిపిస్తుంది చూసారా, ఈ ఫోన్ పే మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీ మొబైల్లో ఉన్నటువంటి ఫోన్ పేకి అయితే తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా మీరు ఫోన్ పే అనేది అమౌంట్ అనేది పే చేస్తే సరిపోతుంది. వన్స్ అమౌంట్ పే చేసేసిన తర్వాత మీకు ఆటోమేటిక్లీ అప్లికేషన్ బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ మీకు మొత్తంగా మార్క్ టెస్ట్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి దానికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ అన్ని అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో మీరు లేట్ చేయకండి. ఈ రోజు సాయంత్రం 6 గంటలు లేదా 7 గంటల తర్వాత మనకు దీనికి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ తో పాటు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా 2 అవైలబుల్ గా ఉంటాయి. అదొకటైతే చూసుకోండి. ఆ ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా చూడండి. అయితే చాలా మందికి దీని గురించి అయితే తెలియదు. ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. దీని వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో కూడా ఒక్కసారి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. సో ఈ రకంగా కోర్సు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇంకా తీసుకోకపోతే ఈ రకంగా తీసుకోండి. ఈ రోజు రేపు మాత్రమే ఉన్నటువంటి ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇదన్నమాట ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి కోర్స్ ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. దాంతోపాటు ఈ యొక్క కోర్సుకు సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి కూడా అడగండి, మీకు క్లారిటీ అయితే ఉంటుంది. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం. అదేవిధంగా ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్ గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి మన ఛానల్ ఎప్పుడు అండగానే ఉంటుంది. సీరియస్ గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని చెప్పేసి కోరుకుంటూ సదా మీ సేవలో జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.